యువసేన జాతీయ అధ్యక్షుడు మురళీ రామకృష్ణ అన్నారు. ఏజెంట్ చేతిలో మోసపోయిన నిర్మల అనే మహిళ జీవితం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితురాలు నిర్మలతో కలిసి ఆయన మాట్లాడారు. బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశాలకు వెళ్లిన చాలా మంది మోసపోతున్నారని అన్నారు. ఇక నిస్సహాయ స్థితిలో ఉన్న నిర్మలను కాపాడడం సంతృప్తినిచ్చినా అటువంటి మహిళలు మరో 15 మందిని ఇండియాకు రప్పించడం కోసం ప్రభుత్వ సహకారాన్ని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తణుకుకు చెందిన ఏజెంట్ సంజయ్ అనే ఏజెంట్ చేతిలో తాను మోసపోయినట్లు నిర్మల తెలిపారు. ఆయన మిసెస్ తో మాట్లాడించారు. ఆవిడ కూడా వివరాలు చెప్పింది. చెప్పిన మస్కట్లోనే బొంతు నాగరాజు అని మా నాగరాజు గారి ఇంట్లో ఆమెని భద్రపరిచి మొన్న నైట్ నాకైతే మ్యారేజ్ అయింది. నాకు ఇంట్లో పరిస్థితి బాగోలేక నా కొడుకుని చదివించుకోవాలి. నా పరిస్థితి బాగోలేదు. నేను ఎటు వెళ్ళి వర్క్ చేసుకోలేను. బయటకు వెళ్తే బాగుంటుందని ఎవరు నాకు చెప్పలేదు. నా అంతటి నేనే పాస్పోర్ట్ చేయించుకునే ఏజెంట్ ద్వారా నేను మస్కట్ వెళ్ళాను. నా పట్టుదల ఏంటంటే నా కొడుకుని చదివించుకోవాలి. నా పరిస్థితులు నేను బయటకు వెళ్తే చక్కబడతాయి. నా తల్లిదండ్రుల్ని నేను చూసుకోగలను, నా కొడుకుని చదివించుకోగలను అని ధైర్యంతో వెళ్ళాను. ధైర్యంతో వెళ్ళి ఏజెన్సీ ద్వారా పాస్పోర్ట్ చేయించుకుని వెళ్ళాను. ఆయన నన్ను మస్కట్లో ఒక ఏజెంట్కి అప్పచెప్పారు. తెలుగు ఆవిడ పేరు నిర్మల. ఆవిడ పాస్పోర్ట్ తీసుకుని అమ్మ నేను ఒక ఇంట్లో పెడతాం, నీకేం కాదు, నువ్వు బాగా చేసుకోగలవు, నీ పరిస్థితులు కూడా చక్కబడతాయి, నీకేం కాదని ధైర్యం చెప్పి ఆవిడ నన్ను ఒక అరబీ ఇంట్లో పెట్టింది. ఏం పని చెప్పిందంటే క్లీనింగ్ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి అని చెప్పింది. అంతవరకే తను పాస్పోర్ట్ కూడా నాకు ఇవ్వలేదు. అక్కడికి ఆఫీస్కి బాబా గారు వస్తే నన్ను వాళ్ళకి అప్పచెప్పేసిన తర్వాత నీకేం కాదు, ఫోన్ ఉంటుంది, ఫోన్ మాట్లాడుకోవచ్చు, నీకు అన్నీ సౌకర్యంగానే ఉంటాయి అని చెప్పి పంపింది. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత 4 రోజులు బాగానే ఉంది. తర్వాత నుంచి ఫోన్ మాట్లాడుకోవడానికి కానీ నాకు ఏదైనా హెల్త్ బాగోపోయినా సరే మెడిసిన్స్ ఇవ్వటం కానీ జరగలేదు. ఫోన్ కూడా ఇంటికి చేసుకోవడానికి నేను భయపడుతూ చేసేదాన్ని. నా కొడుకుతో మాట్లాడుకోవాలన్నా, నా తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలన్నా, నా చెల్లితో భర్తతో మాట్లాడుకోవాలన్నా నాకు వీలుండేది కాదు. అక్కడ ఒక్క పని కాదు, నాకు చెప్పిన పని కాకుండా డబల్ చేసేదాన్ని నేను పని. మేడం కూడా అలాగే నన్ను చాలా ఇబ్బందులు పెట్టింది. చాలా అంటే చాలా ఇబ్బందులు పెట్టింది. నేను ఇంటికి ఫోన్ చేసి చెప్పుకోవడానికి కూడా నాకు ఫోన్ సౌకర్యం ఉండేది కాదు.